నమస్తే కోసుకుమరి. జనసేన పార్టీకి సంబంధించి నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. బట్ ఇది ఎంత దూరం వెళ్తుందో, ఈ వీడియో ఎంతమంది చూస్తారో నాకు తెలియదు కానీ, బట్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగితే దయచేసి నేను చెప్పిన పాయింట్లు నిజంగా ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. అదేంటంటే, జనసేన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాని మళ్ళీ యాక్టివ్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు, జనాలకు విపరీతంగా వెళ్తున్నారు. వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోలింగ్ చేస్తున్నారు, కానీ ప్రజల్లో మాత్రం నెగిటివ్ తీసుకురాలేకపోతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి మంచి పనుల్ని మాత్రం తొక్కేస్తున్నారు. మంచిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మాత్రం గమనించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఛానల్స్ మీద దృష్టి పెట్టినా లేకపోయినా దాన్ని ఫస్ట్ నుంచి కూడా జనసేన పార్టీని మోసి జనసేన పార్టీని ముందుకు తీసుకొచ్చినటువంటి సోషల్ మీడియాని మాత్రం జనసేన పార్టీ మళ్ళీ యాక్టివ్ చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. వాళ్ళకి దిశానిర్దేశం ఇవ్వాల్సినటువంటి సందర్భం వచ్చింది. మామూలుగా ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి విమర్శిస్తే ప్రతి విమర్శలు చేయడానికి దాని మీద వీడియోలు చేసుకుంటూ దాని మీద ట్రోల్ చేసుకుంటూ ఆ ట్రోల్స్ ని తిప్పి కొడుతూ సోషల్ మీడియా నడిచేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి కంప్లీట్ ఆయన చేసేటువంటి పనులని ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో సక్సెస్ అవ్వాలి. ఇది ఖచ్చితంగా జనసేన పార్టీ దృష్టిలో కానీ పెట్టుకోగలిగితే ఇక జనసేన పార్టీకి తిరిగి ఉండదు. విరివిగా తీసుకెళ్లాలి జనంలోకి. జనసేన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ దిగితే, మొత్తం సోషల్ మీడియా కానీ దిగితే అసలు ఎవరు నిలబడలేరు అసలు. ఎందుకంటే వాళ్ళు ఏదో పేమెంట్ల కోసం దానికోసమో కాదు, జనసేన పార్టీ ఎదగాలి అనేటువంటి కోణంలోనే వాళ్ళంతా సోషల్ మీడియాలో పనిచేస్తారు. అదేవిధంగా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యంగా గుర్తుపెట్టుకుని మాట్లాడతారు అందరూ కూడా. కాబట్టి మీడియాకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పనులని ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జన సైనికులు ఖచ్చితంగా చేసి తీరాలి. ఇది కానీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో విపరీతంగా ఎదిగేటువంటి అవకాశాలు చాలా అంటే చాలా మెరుగ్గా ఉన్నాయి. ఇదే సరైనటువంటి సమయం. మరి ఏమైతే చూడాలి. జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దీన్ని తీసుకుంటారో లేదో తెలియదు, బట్ ఏమైతే చూడాలి.